దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో 1000 స్తంభాల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి మహిళలు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రుద్రేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి జరగాలి, కిందికి దిగాలి, నడవాలి. చెప్పాక పంపండి, ఎంత ముందు ఆలయం ఉన్నట్టు శివాలయం 1000 స్తంభాల మీద మరి శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కలగదని కాబట్టి ఆ శివుని భక్తులకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇలా 1000 స్తంభాల ఆలయంలో ఎంపీ కావ్య గారు నేను దర్శనం చేసుకొని వచ్చేసారి శివరాత్రి వరకు ఇక్కడ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా సౌకర్యాలు కానివ్వండి, 1000 స్తంభాలు కూడా అభివృద్ధి కానివ్వండి, వీటి మీద ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి ఇక్కడ 1000 స్తంభాల గుడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద దేవాలయం. అదేవిధంగా కాకతీయులకు ఇష్టమైన దేవుడు శివుడు కాబట్టి ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వరంగల్ని కూడా ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా డెవలప్ చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ డిపిఆర్ డెవలప్ చేసుకోవడం కానీ, ఇక్కడ పథకాలు రావాలి లేకపోతే ఫండ్స్ రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, సంతోషం. శివరాత్రి వేళ భక్తులకు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకునేందుకు కష్టాలు తప్పడం లేదు. రాజన్నను దర్శించుకోవాలంటే గంటలు తరబడి క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 2 గంటల నుంచే దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడితే ఉదయం 9 గంటలైనా